అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇంటెన్షనల్గానే కావాలని ఇంకెవరన్నా వెనకుండి చేయిస్తున్నారా లేదా? బాలీవుడ్కి సంబంధించిన ఒక నటుడు తన పని మనిషి మీద 10 సంవత్సరాలుగా అత్యాచారం చేస్తున్నాడు అని చెప్పి ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతను అరెస్ట్ చేశారు. నలుగురికి ఆదర్శంగానో రోల్ మోడల్గా ఉండాల్సిన వాళ్ళు ఇలాంటి దీంట్లో చిక్కుకోవటమే. అతనికి అభినందనలు తెలపడానికి నేను మెసెంజర్లో కాల్ చేస్తే 2.5 గంటలు మాట్లాడాడు. ఆమెని కొంతమంది వెనక నుంచి నడిపిస్తున్న వివరాలు చూసినప్పుడు ఇంకోలాగా ప్రొజెక్ట్ అవుతా ఉన్నాయి. నన్ను కారులో ఎక్కించుకున్నాడు, కడవ దాకా. ఎందుకు ఎక్కావు నువ్వు అసలు కారులో? నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మరో సంచలనం రేపిన వార్త నిన్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం తెర మీదకి రావడం. అరవ శ్రీధర్ వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఒక వెర్షన్ చెప్తున్నారు, అరవ శ్రీధర్ ఒక వెర్షన్ చెప్తున్నాడు. బాధితురాలుగా బయటికి తాను ప్రొజెక్ట్ కావాలనుకుంటున్న మహిళ ఒక వెర్షన్ చెప్తుంది. మీడియా సర్కిల్స్లో ఒక వెర్షన్ ఉంది, వీడియోలు అన్నీ తెర మీదకి వచ్చాయి. ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చర్యలు తీసుకోవాలి? సస్పెండ్ చేయాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారంటే పాత సంఘటనలు కూడా గుర్తు చేసి ఇప్పుడు వైసీపీకి ఒక ఆయుధాన్నిగా మలుచుకునే ప్రయత్నం ఈ విషయాన్ని చేస్తున్న నేపథ్యంలో అప్సాన్ రాయేష్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. మనం గత ప్రభుత్వంలో గంట అరగంట చూసాము, తర్వాత గోరంట్ల మాధవ్ వ్యవహారం చూసాము, తర్వాత టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్గా చేసిన పృథ్వీ విషయము చూసాము. వీటన్నింటి విషయంలో వైసీపీ వ్యవహరించిన తీరు చూసాము. ఇప్పుడు అనంతబాబును మర్చిపోయారు. అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు, రైట్. వైసీపీ వ్యవహరించిన తీరు చూసాం. ఇప్పుడు ఇది చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక గన్ను కంటే ఏమంటాం, కాదు గన్ అనేది జగన్మోహన్ రెడ్డి డైలాగ్ కదా, అదే ఆఖరి రోజు అన్నటువంటి చంద్రబాబు, ఆడపిల్లలు జోలుకొస్తే ఊరుకునే వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యక్తులను పెంచి పోషిస్తున్నారు. యథా రాజా తథా ఎమ్మెల్యేలు అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ వాస్తవంలోకి వెళ్ళినప్పుడు ఆమె గురించి, ఆమెని కొంతమంది వెనక నుంచి నడిపిస్తున్న వివరాలు చూసినప్పుడు ఇంకోలాగా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ఈ ఎమ్మెల్యే మీద చర్యలు ఉండాలా, లేదా ఆ మహిళ గురించి ఎంక్వైరీ జరగాలా? ఏం జరగాలి? నేను మొన్న ముంబైకి సంబంధించిన ఒక వార్త చదివాను. బాలీవుడ్కి సంబంధించిన ఒక నటుడు తన పని మనిషి మీద 10 సంవత్సరాలుగా అత్యాచారం చేస్తున్నాడు అని చెప్పి ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతను అరెస్ట్ చేశారంట. 10 ఏళ్ల పాటు అత్యాచారం చేయటం ఏంటి? ఎవరిని 10 సంవత్సరాల పాటు రేప్ చేయలేరు, ప్రొవైడెడ్ తన గదిలో బంధించి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా నిర్బంధించి పాశవికంగా ప్రవర్తిస్తూ రేప్ చేయటం అదొక ఇష్యూ. అలా కాకుండా తాను స్వేచ్ఛగా ఆ ఇంట్లో మేడిగా పనిచేస్తూ 10 సంవత్సరాల పాటు నేను అత్యాచారానికి గురయ్యాను అని అంటే దాన్ని అత్యాచారం అనరు. అంటే ఈ మధ్యకాలంలో ప్రచార ఆర్భాటం కోసం అవతల వ్యక్తులు సమాజంలో నోన్డ్ పర్సనాలిటీస్ అయితే వాళ్ళతో ఉన్న ఇష్యూస్ని, వాళ్ళ మధ్య ఉన్న ఇంటర్నల్ వ్యవహారాలు ప్రాపర్గా సెటిల్ కాక రచ్చ చేసుకునే క్రమంలో ఈ అత్యాచారం అనే విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ ఉన్నారు. నిన్న ఈ అమ్మాయి తను విడుదల చేసిన వీడియో కూడా నేను చూశాను. ఏం చెప్తుంది? తొలిగా ఫేస్బుక్ మెసేజ్కి స్పందించి మెసెంజర్లో చేసిన కాల్, అతను ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అతనికి అభినందనలు తెలపడానికి నేను మెసెంజర్లో కాల్ చేస్తే 2.5 గంటలు మాట్లాడాడు. కరెక్ట్. 2.5 గంటలు అతను మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టం లేదు, కట్ చేయి కాలు. నువ్వు ఒక ప్రభుత్వోద్యోగిగా ఉండి నెగ్గిన శాసనసభ్యుడిని అభినందించాలి అనుకుంటే డైరెక్ట్గా బొకే తీసుకొని ఇంటికెళ్ళి అభినందించు. నువ్వు మెసెంజర్లో కాల్ చేసి అభినందనలు తెలుపుతూ 2.5 గంటల పాటు నీ ప్రమేయం లేకుండా నువ్వు కాల్ కట్ చేసినా కూడా
అతను ఏకపక్షంగా నీకు కాల్ చేసి నీతో మాట్లాడగలిగాడా? నువ్వు కాల్ కట్ చేసావా? అంటే ఆ సాన్నిహిత్యానికి చొరవ చూపింది ఈమె. ఆ తర్వాత నన్ను కారులో ఎక్కించుకున్నాడు, కడప దాకా ఎందుకు ఎక్కావు నువ్వు అసలు కారులో? ఒక అపరిచిత వ్యక్తి, అతను శాసనసభ్యుడు అయినా సరే, నీకు ఒక సంసారము, ఒక కొడుకు, ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వోద్యోగి అయి ఉన్నప్పుడు వేరే పరాయి వ్యక్తి కారులో ఎందుకు ఎక్కావు? పైగా నువ్వే చెప్తున్నావు నైట్ టైము చీకటి పడింది, కడప వరకు కాకుండా రాజంపేట దగ్గర వేరే మధ్య ప్రాంతంలో ఆపాడు. ఎందుకు ఆ స్థితి నువ్వు ఎందుకు ఎంటర్టైన్ చేసావు? అంటే ఇక్కడ జరిగింది ఆ వీడియో డీప్ ఫేకా కాదా అవి తర్వాత సంగతి. ఒకవేళ అది నిజం అనుకునే మాట్లాడదాం మనం. అనుకున్నప్పుడు అక్కడ పరస్పర అంగీకారంతో జరిగిన వ్యవహారాలు అవి. పైగా ఏం చెప్తున్నావు? 1.5 yearలో 5 సార్లు అబార్షన్ అయింది అంటున్నావు. అంటే నువ్వు కనీసం నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవాలా. మొదటి అబార్షన్ జరిగిన తర్వాత అయినా సరే, తర్వాత నీ గురించి నువ్వైనా శ్రద్ధ తీసుకొని ఉండాల్సింది. కనీసం ఆ శ్రద్ధ కూడా తీసుకోవాలా. అంటే ఏదో ఆశించి ఏదో ఒక లక్ష్యంతో జరిగిన వ్యవహార శైలి ఇది. ఇది ఈ అమ్మాయిని ఒక్కదాన్నే బ్లేమ్ చేయడంలా. అదే క్రమంలో అతను ఉన్నాడు శాసనసభ్యుడు. నీకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది అనుకో, ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పేది ప్రతి మాట టేక్ ఇట్ గ్రాంటెడ్ అనుకోని అవసరంలా, కానీ ఈ అమ్మాయి వర్షంలోనే మాట్లాడదాం. నువ్వెందుకు ఎంటర్టైన్ చేయాలి? అవును కదా. ఇక్కడ సమాజానికి రోల్ మోడల్స్గా ఉండాల్సిన వాళ్ళు, సమాజానికి నాయకత్వం వహించేవాళ్ళు, ప్రజల చేత చట్టసభలకు ఎన్నిక కాబడిన వాళ్ళు, ఇది మీ వ్యక్తిగత జీవితం అంటారా? ఆల్రెడీ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు వయోజనుల మధ్య జరిగే ఏ వ్యవహార శైలి అయినా సరే అది నేరం కాదని చెప్పని ఆల్రెడీ తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇది నేరం కాకపోవచ్చు. ఈ విధమైన ఈ అనైతిక చర్య కారణంగా ఆక్షేపణ ఎవరికి ఉండాలి? ఈ అమ్మాయిని కట్టుకున్న వాళ్ళకి, ఈ అమ్మాయిని కన్నాళ్ళకి, ఈ అమ్మాయి కన్నాళ్ళకు ఉండాలి. అతని తల్లిదండ్రులకి, అతని కుటుంబ సభ్యులకి ఉండాలి. బయట ప్రపంచానికి సంబంధం లేదు, ప్రొవైడెడ్ అతని వాళ్ళ సమాజానికి నాయకత్వం వహించే శాసనసభ్యుడు కాకుండా ఉంటే ఇది అసలు చర్చనీయాంశమే కాదు. అవును కదా. ఎవరో అపరిచిత వ్యక్తులు, ఇంకెవరి మధ్య జరిగిన ఏదో ప్రైవేట్ అఫైర్ అయితే ఎవరికి సంబంధం లేదు. కానీ వాళ్ళు అతను ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన లక్షలాది మంది ప్రజల ఆమోదంతో ఓటు రూపంలో శాసనసభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఇవన్నీ వాళ్ళ చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సింది, క్లోజ్డ్ రూమ్లో మా లైఫ్ మా ఇష్టం అంటారా? మీ లైఫ్ మీ ఇష్టమే. కానీ ఈ వీడియోలేంటి? ఈ జుగుత్సాకరమైన ఈ వీడియోలు ఏంటి? క్లోజ్డ్ రూమ్లో కదా ఆ వీడియోలు. ఆ మాత్రం నియంత్రణ లేకుండా, అంటే ఆ స్థాయికి ఎమర్జ్ అయిన తర్వాత కూడా ఏం చేస్తున్నామనే గమనం లేకుండా ఈ స్థాయికి దిగజారి ఈ వీడియోలు షూట్ చేసుకోవటం ఈ మధ్యకాలంలో మనం వరుస క్రమంలో చూస్తూ ఉన్నాం. ఒక ఎంపీని చూసాం, ఒక ఎమ్మెల్సీని చూసాం, మళ్ళీ వాళ్ళు ఇంకొక ఎమ్మెల్యేని చూస్తున్నాం, అంతకుముందు ఇంకొక ఎమ్మెల్యేని చూసాం. ఇవాళ రాజకీయాలకి, చట్టసభలకి ఎన్నిక కావడానికి రాజకీయాల ద్వారా సరైన వ్యక్తిత్వం, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తుల్ని ఆశించే పరిస్థితుల్లో ఇటువంటి మరుగుజ్జు ప్రవర్తనతో, ఈ విధమైన వ్యవహార శైలితోటి రాజకీయాలని మాలిన్యం పట్టిస్తూ ఉన్నారు. సమాజానికి తప్పుడు సంకేతాలు పంపిస్తూ ఉన్నారు. మొన్న మధ్య అనంతపూర్ జిల్లాలో వైసీపీ పార్టీకే సంబంధించిన ఇంకొక స్థానిక చోటమోటా నాయకుడు ఒక వీడియో గ్రూపుల్లో సర్క్యులేట్ అయింది. అంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు వ్యక్తిగత జీవితం, ఎవరు అంటే సక్రమైన క్యారెక్టర్ తోటి ఉండాలా లేదనేది ఎవరెవరికి మోరల్ పోలీసింగ్ చేయడానికి సిద్ధంగా లేదు సమాజం. కానీ స్వయంగా నియంత్రణతోటి ఖచ్చితంగా సమాజానికి నాయకత్వం వహించేటప్పుడు కొన్ని విలువలకి, కట్టుబాట్లకి కట్టుబడే జీవించాలి. అంతే కదా. మీ వ్యక్తిగత జీవితం 4 గోడల మధ్య మీ ఇష్టం అనుకున్నా కూడా అది 4 గోడలకే పరిమితం చేయాలి. దాన్ని ఈ వీడియోల చిత్రీకరణ ఏంటి? అంటే మాంసం తింటున్నారని చెప్పని ఎముకల మెడలో వేసుకోవద్దు అని చెప్పని పెద్దలు ఇటువంటి వాళ్ళని చూసే చెప్పింది. కాబట్టి ఇక్కడ ఆ అమ్మాయి వ్యవహార శైలి ఇవాళ విక్టిమ్ కార్డు ప్లే చేసే మోరాలిటీ ఆ అమ్మాయికి లేదు.
అదే నా ప్రశ్న కూడా, బాధితులు ఎవరు ఎట్టి ఇక్కడ? పరిస్థితుల్లో తను విక్టిమ్ కాదు. ఉమ్, తను అతనితోటి ఇంటెన్షనల్గానే ఆ ఎఫ్ఐఆర్కి ఆమె చొరవ చూపి ప్రయత్నం చేసింది అనేది అర్థమవుతూ ఉంది. అదే సందర్భంలో ఏ లావాదేవీలు వాళ్ళ మధ్య సెట్ అవ్వలేదో, ఏ విభేదాల కారణంగా ఆమె చెప్తుంది కదా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, మన 7వ తారీఖు పెళ్లికి నిరాకరించాడు అని చెప్పి. అంటే పెళ్లి చేసుకుంటాను అని అంటే ఆల్రెడీ పెళ్ళయి ఉండి ఒక భర్త కొడుకుతోటి ఉండి అతను పెళ్లి చేసుకుంటానని కానీ అతనితో 1.5 years నువ్వు ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేసినట్టుగానే నీకు నువ్వే అడ్మిట్ అవుతున్నావుగా. ఇంకా నీకెక్కడ మొరాలిటీ ఉందో, నువ్వెక్కడ విక్టిమ్ కార్డు ప్లే చేస్తావు? అదే సందర్భంలో ఇవాళ ఈ అంటే ఒక రకంగా మాట్లాడుకుంటే ఈ చిల్లర మల్లర వ్యవహారాలు సమాజానికి అవసరంలా. ఎప్పుడు 2 వ్యక్తులకు సంబంధించిన ఇష్యూ అయితే, కానీ అతను ఒక శాసనసభ్యుడు అయి ఉండటంతో ఇవాళ నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే దీనికి సంబంధించి సాక్షి వెలుబుచ్చుతున్న ఆవేదన, వ్యక్తం చేస్తున్న బాధ ఇవన్నీ చూస్తుంటే మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగానే గోరంట్ల మాధవ్ ఆ రోజు సాక్షి స్పందించలేదు, అనంతబాబు ఆ రోజు సాక్షి స్పందించలేదు, అలాగే గంట వీడియోలు ప్రస్తావన వచ్చిన రోజు సాక్షి స్పందించలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. కానీ ఇవాళ ఎందుకు దీన్ని హైలైట్ చేస్తున్నారు అనంటే వాళ్ళకి ఇప్పుడు ఒక డైవర్షన్ టాక్టిక్స్ అవసరం వాళ్ళకి కళ్ళ ముందుకు వచ్చింది. ఎప్పుడైతే కల్తీనయ్యే అంశం ఇవాళ సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిషను వీళ్ళు చేసిన తప్పు, వీళ్ళ పాపాన్ని ఎండగడుతూ ఇవాళ న్యాయస్థానానికి ఛార్జ్షీట్ రూపంలో సబ్మిట్ చేసిందో, విజయవంతంగా ఆ ఇష్యూ నుంచి ప్రజల దృష్టికోణాన్ని మళ్లించి తీరాల్సిన ఒక అగత్యం సాక్షికి, జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి ఏర్పడింది. కాబట్టి వాళ్ళకి అందివచ్చిన అవకాశంలాగా ఈ అంశం వాళ్ళకి దొరికింది. వాస్తవంగా ఈ అంశాన్ని హైదరాబాద్లోనే మనందరికీ సుపరిచితులైన ఒక యూట్యూబ్ ఛానల్ని మన 3 days బ్యాకే వాళ్ళని కాంటాక్ట్ చేశారంట. మీకు ఇస్తాం ఈ వీడియో, మీరు ప్లే చేయగలరా అని చెప్పని. ఒక లాయర్ ద్వారా, అంటే ఈ మీడియేషన్ పార్ట్ అంతా ఆమె తరపున ఒక లాయర్ చూస్తూ ఉన్నాడు. అవును, నేనేదో లాయర్ని పెట్టుకున్నాను, మంచి అంటే సత్తా ఉన్న లాయర్ అన్నట్టుగానే చెప్పుకో. అదే ఆ లాయర్ ద్వారా ఒక యూట్యూబ్ ఛానల్ని అప్రోచ్ అయ్యారట. వాళ్ళు డినై చేశారు. డినై చేసిన తర్వాత సాక్షిని అప్రోచ్ అయ్యారు. వాళ్ళ కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా భలే టైంలో భలే వీడియో మాకు దొరికింది, ఈ వీడియో కనుక పోర్ట్రేట్ చేసి, ఈ వీడియో కనుక ప్లే చేసి దీని మీద కొంచెం రక్తి గట్టించే ప్రోగ్రాములు చేసి ఆమెను పిలుచుకొచ్చి లైవ్లో కూర్చోపెట్టి కొంచెం బాధితురాలుగా కొంచెం సేపు ఆమెకు మద్దతుగా నిలబడితే ప్రజలు 2-3 రోజుల పాటు దీన్ని చర్చిస్తారు, ఈ కల్తీనే అంశం మరుగున పడుద్ది అని చెప్పనే ఒక రకమైన వ్యూహంతో సాక్షి దాన్ని అందిపుచ్చుకుంది. ఏది ఏమైనా సరే ఇటువంటివి ఇంకొక 100 వీడియోలు బయటకు వచ్చినా సరే, కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్న 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీవారి ప్రాంగణానికి వీళ్ళు కలిగించిన మాలిన్యం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చెరిపితే చెరిగేది కాదు. ఆ తప్పుకి తగిన శిక్ష వాళ్ళు అనుభవించే తీరాలి. ఒక్కటి రాజేష్ గారు, నాకు అంటే వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఇప్పుడు కోనేటి ఆదిమూలం దగ్గర నుంచి చూస్తే అఫ్కోర్స్ అతను ఎవరు గోరంట్ల మాధవ్ ఇష్యూలో మనం చూసాము, కోనేటి ఆదిమూలం ఈ ఇష్యూ ఇవన్నీ చూస్తే ఇంటెన్షనల్గానే కావాలని ఇంకెవరన్నా వెనకుండి చేయిస్తున్నారా, లేదా ఈ వ్యక్తులే ఎవరైతే బాధితులుగా చెప్పబడుతున్నారో ఆ వ్యక్తులే ఇంటెన్షనల్గా దగ్గర అవుతున్నారా? ఇక్కడ ఒకటి వాస్తవం, ఒక చేత్తో చప్పట్లు రావు కదా. అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇంటర్ కోర్స్ అనేది కూడా అయితే రేపు కావాలి, లేదు ఇద్దరు ప్రమేయంతో జరగాలి. అవును, ఇక్కడ ఆదిమూలం ఇష్యూలో అయినా ఈ ఇష్యూలోనైనా సరే ఇద్దరు ప్రమేయంతో జరిగింది. ఇద్దరు ప్రమేయంతో జరిగినప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేసే నైతికత ఎవరికి లేదు. నేను ఇందాక చెప్పింది అదే, మొన్న బాలీవుడ్ యాక్టరు 10 సంవత్సరాల పాటు అత్యాచారం సాధ్యమైనది మొదటిసారి జరిగినప్పుడే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు బుక్ చేసి అతను అరెస్ట్ చేయించాలి. 10 సంవత్సరాలు నువ్వు అతన్ని ఎంటర్టైన్ చేసావు అని అంటే ఇవాళేదో మీ ఇద్దరి మధ్య తేడా వచ్చింది కాబట్టి. అలాగే ఇక్కడ కూడా ఈ అమ్మాయి చెప్తున్న ప్రకారమే 5 సార్లు 1.5 years అబార్షన్ అయింది. నువ్వు ప్రభుత్వోద్యోగి, చదువుకున్న దానివి, మరి అంత చదువుకొని ఇవాళ ఇంతగా మీడియాకి ఎక్కి కూడా మాట్లాడగలిగేంతటి పరిజ్ఞానం నీకున్నప్పుడు
నిన్ను అన్యాయంగా అతను ప్రలోభపరిచో బెదిరించో నిన్ను లొంగ తీసుకున్న తొలినాడే నువ్వు అతని మీద కేసు బుక్ చేయాలి. ఇవాళ ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఆ రోజు ఎందుకు రాలేదు? అంటే ఇక్కడ ఇష్టపూర్వకంగా జరిగిన వ్యవహారాన్ని వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి కాబట్టి ఏ కారణంగా అతను చెప్తున్నట్టు 25 కోట్లు అడిగిందా, ఏం జరిగిందనేది అప్రస్తుతం. ఒకటైతే వాస్తవం, ఆమె చెప్తున్న మాట ప్రకారమే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అంటే నా భర్తను కూడా బెదిరించాడు అని చెప్పని చెప్తున్నావు. నీ భర్తను బెదిరిస్తున్నప్పుడు నీ భర్త ఎందుకు కాముగా ఊరుకున్నాడు? కేసు పెట్టాలి కదా. ఎందుకు కాముగా ఊరుకున్నాడు? ఆ జిల్లాలో వైసీపీ పార్టీ ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కదా. ఎందుకని ఇవాళ అప్రోచ్ అయింది, ఆ రోజు ఎందుకు అప్రోచ్ కాలా? కాబట్టి ఇక్కడ తప్పు ఎమ్మెల్యే ఒక్కడిదే కాదు, ఇరువురు కలిసి చేసిన తప్పది. ఇరువురు కలిసి చేసిన తప్పుకి ఎవరూ బాధ్యుడు కాదు, ఎవరూ బాధితులు కాదు. కానీ ఎమ్మెల్యే అయ్యి ఉండి ప్రజాప్రతినిధి అయ్యి ఉన్న వాళ్ళు మీరు చెప్పినట్టుగా నలుగురికి ఆదర్శంగానో రోల్ మోడల్గా ఉండాల్సిన వాళ్ళు ఇలాంటి దీంట్లో చిక్కుకోవటమే. నేను ఇందాక చెప్పా కదా, మరుగుజ్జు వ్యక్తిత్వం కలిగిన కుక్కమూతి పిందెలు నాయకులుగా చలామణి అవుతున్న రోజుల్లో ఇంతకంటే మెరుగైన ప్రవర్తన అందరినీ శాసించలేం. యువర్ రైట్. థ్యాంక్ యూ.